నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్తు నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కడప పర్యటన జిల్లా పరిశ్రమ రంగానికి చేయూతనిచ్చేలా ఉంటుంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. దేశ ప్రధాని బంగారు ఆభరణాలు కొనుగోలు చేయరాదని చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. నిరసన కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం ప్రతినిధుల డిమాండ్. దేవుడితో పెట్టుకుంటే నాశనమవుతారనేది కూటమి నాయకులు గ్రహించాలి. టీడీపీ నేతల తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపాటు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటన జిల్లా పరిశ్రమ రంగానికి చేయూతనిచ్చేలా కొనసాగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ టీడీపీ కుటుంబ సభ్యులకు ఉత్సాహాన్నిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. తన తండ్రి స్వభావాన్ని పుణికిపుచ్చుకొని నారా లోకేష్ ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ అవసరాలు, ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ పార్టీని పటిష్టం చేస్తూ యువతకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ సాయంత్రం కడపకు రానున్న నారా లోకేష్ కడపలోని శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో ఎదురుగా ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొనడంతో పాటు కార్యకర్తల అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తారన్నారు. నారా లోకేష్ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత అవసరాలను, సామర్థ్యాలను గుర్తించి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారన్నారు. బడ్జెట్లో సీమ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడంలో లోకేష్ పాత్ర ఎంతో ఉందన్నారు. పక్క రాష్ట్రానికి పోవాల్సిన పరిశ్రమను మన రాష్ట్రానికి పరిశ్రమల ఆవశ్యకతను గుర్తించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం జరుగుతోందన్నారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 1000 కిలోమీటర్ల రోడ్లు వేసి పూర్తి స్థాయిలో అవగాహనతో ముందుకు సాగుతున్న నారా లోకేష్ రాష్ట్రానికి మరింత తోడ్పాటు అందిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికై మొట్టమొదటిసారిగా కడప నియోజకవర్గానికి ఈ నెల 21వ తేదీన మన యువగలం సారథి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వస్తున్నారు. నారా లోకేష్ గారు రాక మన నియోజకవర్గంలోని నాయకులతో పాటు అలాగనే కడప పార్లమెంట్లోని యువతకు భరోసా ఇస్తూ ఉత్సాహాన్ని మరి ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నారా లోకేష్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉత్సాహాన్ని ఇస్తూ అలాగనే అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారో అలాగనే నారా లోకేష్ గారు కూడా తండ్రి యొక్క స్వభావాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆ విధంగానే 2024 ఎలక్షన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని సమాన ప్రాతిపదికన ఇస్తూ ఆయన పర్యటిస్తూ అక్కడున్న అవసరాలు, ఆ నియోజకవర్గంలోని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ అలాగనే పార్టీని పటిష్టం చేస్తూ పార్టీలోని యువతకు భరోసా ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. 21వ తేదీ సాయంత్రము కడపలోని తిరుపతి బైపాస్లో ఉన్న రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఏర్పాటు చేసిన శిబిరంలో నియోజకవర్గం యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అలాగనే కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన దిశానిర్దేశాలు చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే నారా లోకేష్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలను, సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక రకాల పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ను నారా లోకేష్ గారి కృషితో ముందుకెళ్తా ఉంది. అలాగనే ఈ మధ్య
వచ్చిన బడ్జెట్లో రాయలసీమ సమగ్ర అభివృద్ధి మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఈరోజు రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి, ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా కృషి చేస్తోంది ప్రభుత్వం. అందులో నారా లోకేష్ గారి పాత్ర అంతగానో ఉంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాను. మీరు పెట్రోలు డీజిల్ మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూర్చొని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి పోయి ధర్నాలు చేయండి అని చెప్తా ఉన్నారు. ఢిల్లీకి పోయి ధర్నాలు చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారనే ఇంగిత జ్ఞానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతూ ఉన్నారు. కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలు యుద్ధంలో జరిగి ఆయిల్ సరఫరాను నిలిపివేయడంతో ఆర్థిక సంక్షోభం, డీజిల్ సంక్షోభం దేశంలో ఏర్పడిన విషయం దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ఇక్కడ డీజిల్ పెట్రోల్ మీద ధర్నాలు చేయమంటూ ఉన్నాడు. కర్ణాటకలో ఏం రేటు ఉందో, నీ బండికి ఏ రేట్లో డీజిల్ పోసుకుంటాడో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెరిఫై చేయాలి. ఆ రాష్ట్రంలో పెరగలేదు, ఈ రాష్ట్రంలోనే పెరిగింది అని. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు స్వయం పరిపత్తి కలిగిన కంపెనీలు. ఆ కంపెనీలు ఈరోజు డీజిల్, పెట్రోలు, ఇతరత్ర ఆయిల్ దేశంలో ఉన్న కన్జ్యూమర్లకు సప్లై చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఒపెక్ దేశాలన్నీ కలిపి ప్రతిరోజు క్రూడ్ ఆయిల్ రేట్లను నియంత్రిస్తూ ఉంటాయి. యుద్ధ కారణంగా రేట్లు భయంకరంగా పెరిగినాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇది మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేతల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతల్లో కానీ లేని అంశం ఇది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంవత్సరం పాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయరాదంటూ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారుల సమస్యలతో పాటు సంవత్సరం పాటు బంగారు కొనవద్దంటూ ప్రధాని వ్యాఖ్యలపై స్వర్ణకారుల సంఘం ఆదేశాల మేరకు కడప నగరంలోని వైవి స్ట్రీట్, బీకేఎం స్ట్రీట్ ప్రాంతాలలో బంగారు నగల దుకాణాల సముదాయంలో నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే బంగారం ధరలు అమాంతంగా పెరగడంతో ఉపాధి కోల్పోగా ప్రస్తుతం ప్రధాని మోదీ పిలుపుతో మరింత కష్టకాలం దాపురించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎలా జీవించాలో తెలియచేయాలన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది స్వర్ణకారులు ఉండగా తమ వారి కడుపు కొట్టే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బంగారు పని లేకపోతే వేలాది మంది రోడ్డున పడతారని, జీవనోపాధి ఉండదని వారు తెలిపారు. ఇప్పటికైనా పాలకులు స్పందిస్తూ తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పెన్షన్లు, ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులను ఆదుకునే చర్యలను తక్షణమే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. మా స్వర్ణకారులు అన్నదమ్ములందరూ కలిసిమెలిసి వచ్చిన వాళ్ళకి నమస్కారం, అస్సలాము అలైకుం. ముఖ్యంగా చెప్పడం ఏమనగా, మనకు భారత ప్రభుత్వము మాకు బంగారు కొనకూడదని సంవత్సరం పాటు చెప్పినారు మన ప్రధానమంత్రి గారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు నెలకు 5-6 పనులు కూడా ఇప్పుడు లేవు. మాకు పనులు లేక మా బంగారు పని చేసేవాళ్ళు తోపుడు బండ్లు, ఆటోలు వేసుకుంటున్నారు. చాలా కష్టాల్లో ఉన్నారు. మాకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ కావాలి. మేము ఇప్పుడు పని లేకంటే, బంగారు కొనకంటే పని లేకంటే మా బతుకులు ఎట్లా? మా కడుపులు కొట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మాకందరికీ, మా స్వర్ణకారులకి ఆదుకోవాలా. మా రాష్ట్రం అంతా ఈ డిమాండ్ ఉంది. మేము స్వర్ణకారులము 3 కోట్ల మంది దేశంలో ఉన్నాము. ఈ దేశంలో 3 కోట్ల మంది మేము పనిచేస్తున్నాము. బంగారు పని, జ్యువెలరీ షాపులు అన్నీ ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. బంగారు కొని మమ్మల్ని ఆదుకోవాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వచ్చే సరుకు, సింగపూర్ నుంచి వచ్చే సరుకులు ఆపాలి. మాకు చేతి వృత్తి పని మాకు ఇవ్వాలి. మేము స్వర్ణకారులము పని మీదనే ఆధారపడి ఉన్నాము. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము.
మాకు తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వము మాకు ఆదుకోవాలి. మాకు పింఛన్లు అవన్నీ ఏమేమి వస్తాయో మా పిల్లలకు మాకు అందరికీ స్వర్ణకారులకు ఆదుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. స్వర్ణకారులము మా బాధ మేము తెలుపుకుంటున్నాము. మేము ఎవరికి ఏం విరుద్ధం ఏం కాదు. మాకు స్వర్ణకారులకు పనులు కావాలా, కార్పొరేషన్ ద్వారా మాకు నిధులు కావాలా, మాకు పింఛన్లు కావాలా, మా స్వర్ణకారులకు ఇండ్లు కావాలా, పట్టాలు ఇండ్లు పట్టాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నాము. మా పఠాన్ అహ్మద్ ఖాన్, స్వర్ణకారుల సంఘం, అక్రమ్. మాకు న్యాయం చేసి మాకు అన్నీ చేయాలని చెప్పేసి మాకు రావాల్సినటువంటి 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామన్నారు. స్వర్ణకారులు ఎందరో ఈరోజు ఆరోగ్యం బాగలేక, పనులు లేక, ఈ బంగారు ఒక 30,000 రూపాయలు 10 గ్రాములు ఉండేది ఈరోజు దాదాపు 1,50,000 పైన అయిపోయింది. కొనేవాళ్ళు లేరు, పని ఇచ్చేవాళ్ళు లేరు, పని తీసుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మాకు రావాల్సినటువంటి పింఛన్లు కానీ, తర్వాత మాకు ఇండ్ల పట్టాలు కానీ, ఇంకొక విధంగా కానీ ఏ విధంగా అయితే రూల్ పాస్ చేశారో, తర్వాత స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి కూడా ఒక నిధులు కేటాయించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రతి విషయంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపే యువ నాయకుడు నారా లోకేష్ జిల్లా పర్యటనలో టీడీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భవిష్యత్తు నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారన్నారు. తొలి రోజు కడప నియోజకవర్గ అభివృద్ధి క్యాడర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని, రెండవ రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలోని కుండాపురం మండలం కోడూరు గ్రామంలో 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్, అలాగే పెద్దమిడియం మండలం కల్వటాల గ్రామంలో 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ప్రారంభిస్తారన్నారు. ఆయా పరిశ్రమలకు పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చి సంవత్సరాల్లోగా పనులు పూర్తి చేయడంతో పాటు వినియోగంలోకి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్కే దక్కుతుందన్నారు. తన యువగల పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతటా పర్యటించి అన్ని ప్రాంతాలపై అవగాహన పెంపొందించుకున్న నారా లోకేష్ సీమ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. సీమలో ఏం తీసుకొస్తే ప్రాంతానికి ప్రయోజనమన్న విషయాన్ని గుర్తిస్తూ భవిష్యత్తు నాయకుడిగా తయారయ్యారన్నారు. కొప్పర్తికి 2,000 కోట్ల అభివృద్ధి పనులు, జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్ అనుమతులు, ఇలా అన్ని అంశాలతో ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు, యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారు కడప జిల్లా పర్యటనకు రాబోతున్నారు. 21, 22 తేదీల్లో కడప నియోజకవర్గ అభివృద్ధి మరియు క్యాడర్ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. 22వ తేదీన జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం కోడూరు గ్రామంలో 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్ని, మరియు పెద్దమూడెం మండలంలో కలవటాల గ్రామంలో ఒక 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్ SAEL కంపెనీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2020-24లో ఈ పరిశ్రమకు పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్స్ ఇచ్చి 10-12 నెలల్లోనే, సంవత్సరం లోపలనే ఈ ప్లాంట్ని పూర్తి చేసి పవర్ గ్రిడ్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దీని ఇనాగ్రేషన్కి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాబోతున్నారు. కాబట్టి కడప జిల్లా తెలుగుదేశం క్యాడర్కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సోలార్ ప్లాంట్ దాదాపు 2 చోట్ల నియోజకవర్గంలో 700 మెగావాట్లు పవర్ గ్రిడ్ కనెక్ట్ చేయడం అనేది నారా లోకేష్ బాబు గారు పూర్తి పర్యవేక్షిస్తూ ముందుకు సాగడం జరిగింది.
ఈ కంపెనీ పెట్టడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడంలో భాగంగా ఈ ప్లాంట్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి యుగళం పాదయాత్రలో రాష్ట్రం నలుమూల తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలా, ఇందాక మన మాధవెక్క గారు చెప్పినట్టు పూర్తిగా రాష్ట్రం మీద అవగాహన చేసుకొని ఎక్కడ రాయలసీమలో ఏం తీసుకొని వస్తే ప్రజలకు కానీ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దాంతో పూర్తిగా అవగాహన చేసుకొని భవిష్యత్తు నాయకుడిగా తయారైనారు లోకేష్ బాబు గారు. దాంతో భాగంగానే ఒక సైడ్ హార్టికల్చర్ హబ్ కానీ కొప్పర్తికి ఈరోజు దాదాపు 2000 కోట్లతో అభివృద్ధి పనులు కంపెనీలను తీసుకొని రావడం కానీ, కడప జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్ జమ్లోడ్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే అన్ని పర్మిషన్స్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి అప్లై చేసి ఉన్నారు. ఈ విధంగా ప్రతి విషయంలో రాయలసీమను డెవలప్ చేస్తూ ముందుకెళ్తున్నారు నారా లోకేష్ బాబు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలా, భవిష్యత్తున్న నాయకుడు, రాష్ట్రాన్ని ముందుకు నడిపే నాయకుడు నారా లోకేష్ బాబు గారు కడప జిల్లాకు వస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుండి జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే సవాల్ విసురుతూ ఉండాలి. మీరు పెట్రోలు డీజిల్ మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూర్చొని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి పోయి ధర్నాలు చేయండి అని చెప్తా ఉన్నారు. ఢిల్లీకి పోయి ధర్నాలు చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారనే ఇంగిత జ్ఞానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతూ ఉన్నారు. కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలో ప్రపంచ దేశాలు యుద్ధంలో జరిగి ఆయిల్ సరఫరాను నిలిపివేయడంతో ఆర్థిక సంక్షోభం, డీజిల్ సంక్షోభం దేశంలో ఏర్పడిన విషయం దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ఇక్కడ డీజిల్ పెట్రోల్ మీద ధర్నాలు చేయమంటూ ఉన్నాడు. కర్ణాటకలో ఏం రేటు ఉందో, నీ బండికి ఏ రేట్లో డీజిల్ పోసుకుంటాడో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెరిఫై చేయాలి. ఆ రాష్ట్రంలో పెరగలేదు, ఈ రాష్ట్రంలోనే పెరిగింది అని. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు స్వయం పరిపత్తి కలిగిన కంపెనీలు. ఆ కంపెనీలు ఈరోజు డీజిల్, పెట్రోలు, ఇతరత్ర ఆయిల్ దేశంలో ఉన్న కన్జ్యూమర్లకు సప్లై చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఒపెక్ దేశాలన్నీ కలిపి ప్రతిరోజు క్రూడ్ ఆయిల్ రేట్లను నియంత్రిస్తూ ఉంటాయి. యుద్ధ కారణంగా రేట్లు భయంకరంగా పెరిగినాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇది మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేతల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతల్లో కానీ లేని అంశం ఇది. ఈరోజు ఒకసారి పోయి ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలు వెరిఫై చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆ రాష్ట్రాలు అసలు డీజిలే దొరకడంలే. మన రాష్ట్రంలో అంతో ఇంతో చంద్రబాబు నాయుడు గారి నిరంతర కృషితో కనీసం కన్జ్యూమర్లకు డీజిల్ దొరుకుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు పెంచితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్నాలు చేస్తారా మీరు? ఈ కనీస జ్ఞానం కూడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ధర్నాలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో ధర్నాలు చేయాలంటే, ఢిల్లీకి పోయి చేయాలంటే మోడీ అంటే భయమా మీకు అని చెప్పి అడుగుతూ ఉంటా. మీ కేసులకు భయపడి ఢిల్లీలో ధర్నాలు చేయడం మానేస్తున్నారు. మీ కేసులకు భయపడి బీజేపీ గురించి మాట్లాడరు. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మీకు కనపడుతోంది. దేశంలో పెరిగిన రేట్లు, ప్రపంచంలో జరిగిన యుద్ధ కారణంగా పెరిగిన రేట్లన్నీ కూడా, సంక్షోభం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద వేసి రాజకీయ లబ్ధి పొందేదానికే ఈ ఆయిల్ డ్రామాలు అని చెప్పి నేను అంటూ ఉంటా. మరి దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారన్న విషయాన్ని కూటమి నేతలు తెలుసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని సైతం రాజకీయాల్లోకి లాగుతూ కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. గూడపాడు గ్రామంలో గత వారం రోజులుగా ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని గ్రామంలోని వైసీపీ నాయకులను వారం రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. చివరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా వాటిని కూడా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయమా అంటూ ప్రజలు చీకొడుతున్నారన్నారు. భవిష్యత్తులో ప్రతిదానికి కూటమి నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో వివాహాలు చేసుకోవాలన్నా కూటమి నాయకుల అనుమతి తీసుకోవాలేమో అని ప్రజలు అనుమానిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో అద్భుతంగా మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు హనుమాన్ జయంతి రోజు మొదలుపెట్టి 12వ తారీఖు మొదలుపెట్టి ఇవాళ చివరి రోజు వరకు కూడా ఎంతో అట్టహాసంగా చేయాలని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వము పోలీసులను ముందు పెట్టి ప్రతిరోజు ఈ గ్రామానికి సంబంధించిన నాయకులను ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని 12వ తేదీ నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఈ వారం రోజులు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకం కలిగించారు, అడుగడుగున అడ్డుకున్నారు. నిజంగా దురదృష్టకరము. మా కార్యకర్తల మీద గడిచిన 2 ఏళ్లుగా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మెట్టు ఎక్కి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీద కూడా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. నిజంగా మమ్మల్ని అంటే భవిష్యత్తులో మేము ఊరుకోవచ్చేమో కానీ సాక్షాత్తు దేవునితోనే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా ఈరోజు ఈ వారం రోజులు ఏదైతే మీరు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు అడ్డుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం దానికి భవిష్యత్తులో జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రజలకు జవాబు చెప్పాలా, భగవంతునికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో యువత అయితేనేమి, ఈ గ్రామంలో మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంత అన్యాయమా గుడికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటే కోలాటం చేస్తే అడ్డుకుంటారు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటే అడ్డుకుంటారు, భజన చేస్తే అడ్డుకుంటారు. దేవుడికి సంబంధించిన ఇన్ని కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఏమి అన్యాయము? మాట్లాడే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు లేరా? వీళ్ళకు దేవుడు అంటే భయం లేదా అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన యువత, ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లే చూస్తూ ఊరుకుంటే కన్నా భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము, ఈ పోలీసుల పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఒక తప్పుడు ఆనవాయితీకి శ్రీకారం చుట్టిందో ఈ ప్రభుత్వము, పోలీసులను అడ్డు పెట్టుకొని, ఇది చాలా తప్పు. భవిష్యత్తులో దీని పరిణామాలు ప్రజల నుంచి కానీ ఆ దైవం నుంచి కానీ ఈ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ పోలీసులను, ఈ కూటమి ప్రభుత్వ నాయకులను కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఇటువంటి దిగజారుడు పనులు భవిష్యత్తులో చేయొద్దని చెప్పి వాళ్ళకి గట్టిగా హితవు పలుకుతా ఉన్నాం. కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులో ఉన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కేంద్రీయ విద్యాలయ పేరెంట్స్ అసోసియేషన్ ట్రెజరర్ జితేంద్ర, జాయింట్ సెక్రటరీ భాస్కర్లు పిలుపునిచ్చారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2007లో కడప నగరంలోని పాత రిమ్స్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కాగా 2014లో సొంత భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. 2017 నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూపులు ఉండగా 40 సీట్లు అందుబాటులో ఉన్నారు. నేడు విద్య వ్యాపారమైన తరుణంలో ఇతర జూనియర్ కళాశాలలో ఏడాదికి లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని, అయితే పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తగిన రిజర్వేషన్లు కల్పిస్తూ మంచి వాతావరణం, ఆధునిక వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ బోధన, అత్యాధునిక విద్యా బోధన కేంద్రీయ విద్యాలయ సంస్థలో ఉన్నాయన్నారు. జూనియర్ కళాశాలకు సంబంధించి 2007 నుంచి 100% ఉత్తీర్ణత సాధిస్తూ వస్తున్నామన్నారు. నీట్, ఎంసెట్లో ర్యాంకులకు సిబిఎస్ఈ సిలబస్ కీలకమైన తరుణంలో ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెలాఖరు వరకు విద్యార్థులు నేరుగా మాన్యువల్గా దరఖాస్తు భర్తీ చేసి ఇవ్వచ్చన్నారు. అయితే స్టేట్ బోర్డు విద్యార్థులు 10th లో 65% మార్కులు సాధించాల్సి ఉండగా మిగతా ప్రభుత్వ కళాశాలల నిబంధనలని ఇక్కడ కూడా కొనసాగుతాయన్నారు. ఈ మేరకు విద్యార్థులకు తగిన రవాణా సౌకర్యం కల్పించేందుకు తమ వంతుగా కృషి కొనసాగుతుందని వారు వివరించారు.
మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జితేంద్ర, కేంద్రీయ విద్యాలయ పేరెంట్స్ అసోసియేషన్ ట్రెజరర్ నేను. సారు వింజమూరి భాస్కర్ సారు మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. మీ అందరికీ తెలిసిందే 2007లో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటైంది ఓల్డ్ రిమ్స్లో. తర్వాత 2014లో సొంత భవనంలోకి రిమ్స్ దగ్గర కేంద్రీయ విద్యాలయను మార్చడం జరిగింది. మనకు 2017 నుంచి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రారంభించడం జరిగింది. 40 సీట్లు ఉన్నాయి ఇంటర్మీడియట్లో. అందులో ఎంపీసీ, బైపీసీ, ఎంవైపీసీ 3 గ్రూపులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈరోజు విద్య వ్యాపారం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు ఉన్న ఒక్కగానొక్క సిబిఎస్ఈ సిలబస్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయం ఒక్కటే. బయట 50,000 పైన ₹1,00,000 దగ్గర ఫీజులు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా అక్కడ వర్తిస్తాయి. మంచి వాతావరణము, అట్లాగే ఆధునిక వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ కానీ, అట్లాగే సైన్స్ ల్యాబ్ కానీ, లైబ్రరీ కానీ, అట్లా డిజిటల్ బోధన కానీ, ఇవన్నీ కూడా ఆధునిక విద్యా బోధన ఈరోజు దేశంలో ఎలా కొనసాగుతుందో అవన్నీ కూడా మన కేంద్రీయ విద్యాలయాల్లో కొనసాగుతూ ఉన్నాయి. 2007 నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించున్నారు. అట్లాగే నీట్ కానీ, ఎంసెట్లో కానీ మంచి ర్యాంకులు కూడా పొందున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు నీట్ కానీ, ఎంసెట్లో కానీ సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా కీలకము. కాబట్టి అది మనకు మన కేంద్రీయ విద్యాలయాల్లో లభిస్తూ ఉంది. ఈ నెలాఖరు వరకు విద్యార్థులు నేరుగా మాన్యువల్గానే అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి ఆఫ్లైన్ పద్ధతిలోనే. కాబట్టి సిబిఎస్ఈ 10th క్లాస్లో సిబిఎస్ఈ చదివిన విద్యార్థులు కానీ, అట్లాగే స్టేట్ బోర్డులో 10th క్లాస్ చదివిన విద్యార్థులు కానీ అప్లై చేసుకోవచ్చు. అయితే 10th క్లాస్ అంటే స్టేట్ బోర్డులో చదివిన వాళ్లకు 65% మినిమము మార్క్స్ ఉండాలి. ఇదొక్కటి నిబంధన ఉంది. మిగతావన్నీ గవర్నమెంట్ కాలేజీలో ఏ రకమైన నిబంధనలు ఉంటాయో అవన్నీ కూడా మన కేంద్రీయ విద్యాలయాలు ఉంది. మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్స్ స్కూల్ ఇది. అట్లాగే లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకు రవాణా సౌకర్యం ఉంది. ఈ ఇయర్ కూడా మనం ఆ ప్రయత్నం పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా చేస్తాము. ఈ అవకాశాన్ని పేద మధ్య తరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ వార్తను మీరందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే రోడ్లను వేసేందుకు అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన హేమ్ రోలర్స్ అందుబాటులోకి రావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు. కడప నగరంలో హేమ్ రోలర్ యంత్రాన్ని మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. గతంలో ఈ భారీ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, అలాంటిది స్థానికంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న కంపెనీ యాజమాన్యం, షోరూం ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, రోడ్లను త్వరితగతిన వేయడంతో పాటు మన్నిక గల పరికరాలు ఈ రోలర్ ప్రత్యేకత అన్నారు. కాంట్రాక్టర్లు వీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు హేమ్ రోలర్స్ షోరూం నిర్వాహకులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అనంతరం నగర ప్రముఖులు, కంపెనీ ప్రతినిధులు హేమ్ రోలర్స్ ప్రత్యేకతలను, వాటి ఉపయోగాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. హ్యామ్ రోలర్స్ ఈరోజు కడపకు రావడం, రెండింటిని కూడా పరిశీలించడం, అర్త్ కాంపాక్టర్ అయితేనేమి, బేబీ రోలర్ అయితేనేమి. గతంలో కూడా మేము హ్యామ్ ఒకటి, విటమిన్ కాంపాక్టర్ ఒకటి తీసుకున్నాము. మంచి పర్ఫార్మెన్స్ ఉంది.
బాగున్నాయి. వీళ్ళ టెక్నాలజీ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అని కూడా చెప్పొచ్చు. హ్యాండ్ రోలర్సు విటమిన్ వర్కులకి అయితేనేమి, లేకుంటే ఈ ఎర్త్ కాంపాక్షన్కి అన్నిటికి కూడా బాగానే సేఫ్టీగా ఉపయోగపడుతున్నాయి. బాధితులకు న్యాయం చేయమని అడిగినందుకు పోలీసులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు డేరా జ్యోతి తెలిపారు. కడప నగరం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 14వ తేదీన కొండాపురం కోళ్ల పందాలు జరగగా అక్కడ కొద్దిపాటి ఘర్షణ జరిగి పైపులు రాళ్లతో కొట్టుకోవడం జరిగిందన్నారు. పోలీసులు ఒక వర్గంపై కేసు పెట్టి మరో వర్గంపై కేసు పెట్టకపోవడం వల్ల బాధితులైన ఎరుకల నాగన్న తన వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నారని తెలిపారు. తాను ఎస్పీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగా 3 రోజుల తర్వాత వారిపై కేసు కట్టారని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఇరు వర్గాలు రాజీపడ్డాయని, కానీ ఒక వర్గానికి చెందిన వారు చెప్పడం వల్లే తమపై కేసులు నమోదు చేయడం జరిగిందని, కక్ష కట్టి సంబంధం లేని తన భర్త శేఖర్ను ఆ కేసులో పెట్టి 28 రోజులు జమ్మలమడుగు సబ్ జైల్లో ఉంచారన్నారు. తన భర్తపై ఎందుకు కేసు కట్టారని, ఏ తప్పు చేశారని అందుకుంటూ కొండాపురం ఎస్ఐ జమ్మలమడుగు కోర్టులోనే తన జుట్టు పట్టుకుని తనను కొట్టి తన సెల్ ఫోన్ పగలగొట్టారన్నారు. వీటన్నిటికీ తన దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, వీటిపైన ఎస్పీకి చెబితే ఆయన డీఎస్పీకి బదిలీ చేశారన్నారు. అయితే డీఎస్పీ పోలీసులతో పెట్టుకుంటే నీ బ్రతుకు ఏమవుతుందో అర్థం కాదన్నారు. ఏరికల కులస్తులైన తమకు న్యాయం చేయమని అడిగితే మమ్మల్ని శారీరకంగా, మానసికంగా, సామాజిక పరంగా హింసిస్తున్నారని తెలిపారు. కడప జిల్లా కొండాపురం మండలం ఎస్టీ కాలనీ సార్, గిరిజనులము ఎస్టీ ఎరుకల. నేను ట్రైబల్ ఫెడరేషన్లో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నా. నా పేరు డేరా జ్యోతి. అలాగే చిన్నపిల్లలకి అంగన్వాడీ టీచర్ కూడా పనిచేస్తున్నా సార్ మా కాలనీలో. జనవరి 14వ తేదీన కోడి పందాలు అని ఆడించినారు సార్ మా గ్రామ పెద్దలు. అందులో శివనారాయణ రెడ్డి కూడా పందెం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా వాళ్ళు కొందరు పోవడం జరిగింది సార్ ఆ పందెం దగ్గరికి. అక్కడ చిన్నపాటి ఘర్షణ జరిగింది, వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. ఆ రెడ్డికి సంబంధించిన అగ్రవర్ణ కులాల వాళ్ళు వీళ్ళు కొట్టుకున్న తర్వాత 14వ తేదీ అవతల ఎస్టీ వాళ్ళ మీద కేసులు కట్టినారు సార్. యువతల మీద వాళ్ళ మీద కూడా కట్టాలి కదా అని నేను అడగడం జరిగింది. అది ఆ బాధితులు వచ్చి న్యాయం చేయమ్మా, కేసు పట్టించుకోలేదంటే అనడం జరిగింది సార్. అక్కడ కొండాపురం ఎస్ఐ జయరాములు సార్తో కూడా మాట్లాడడం జరిగినది. సార్ కంపల్సరీ మా వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది కదా, ఇక్కడ కూడా కొట్టుకున్నారు కదా సార్, అక్కడ దెబ్బలు ఉన్నాయి, ఇక్కడ దెబ్బలున్నాయి, కేసు కట్టండి అన్నాము. అవతల సైడ్ వాళ్ళదే కట్టి యువతల సైడ్ కేసు కట్టలేదు సార్. మళ్ళీ నేను ఎస్పీ సార్ దగ్గరికి, మన కడప జిల్లా ఎస్పీ సార్ దగ్గరికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అవతల సైడ్ కూడా మా సైడ్ వాళ్ళకి 14వ తేదీ కట్టినారు మా గిరిజనుల మీద, అవతల సైడ్ వాళ్ళది 17వ తేదీ కట్టినారు 3 రోజులు లేటుగా. అది జిల్లా ఎస్పీ సారు వాళ్ళకి చెప్పడం బట్టి కట్టినారు సార్. నేను అవతల సైడ్ వాళ్ళ కేసు కట్టించాననే ఉద్దేశంతో కొండాపురం జయరామ్ సారు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు సార్. కొండాపురం ఎస్ఐ సారు, సిఐ సారు, జమ్మలమడుగు డిఎస్పీ సారు కూడా వాళ్ళకే సపోర్ట్ వచ్చినారు. మా పెద్దవాళ్ళతో పెట్టుకుంటే నిన్ను చంపుతారమ్మా, అవసరమా, నువ్వు రోడ్డును పడతావమ్మా అని నన్ను భయభాందనలు గురి చేసినారు. అయినా కానీ ధైర్యంగానే ఉన్నా సార్. నేను నిన్న 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినారు సార్. ఎంతటికు ఈమె భయపడడం లేదు, ఇట్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో 28వ తేదీ మా ఆయన్ని అక్రమంగా లోపల జమ్మలమడుగు సబ్ జైల్లో వేసినారు సార్. ఎందుకు వేసినారు సార్, ఇంటిమేషన్ లేకుండా నేను దగ్గర పోయినప్పుడు ఎస్ఐ సారు జుట్టు పట్టుకొని నా సెల్లు పగలగొట్టి నన్ను మెడ మీద బలంగా కొట్టింది కాక మళ్ళీ నా విధులకు ఆటంకం కలిగించిందని మా మహిళలను చూడకుండా గర్భవతుల మీద అందరి మీద 5 మంది మీద కేసు కట్టినారు సార్ ఎస్ఐ సారు. అంటే చట్టాన్ని ఆయన చేతిలో తీసుకొని ఇష్టాసరంగా చేస్తున్నారు సార్ కొండాపురం ఎస్ఐ జయరామ్ సారు. అలాగే సిఏ సారు కూడా సార్, డిఎస్పీ సార్ అయితే ముఖ్యంగా సహకరిస్తున్నారు సార్. సార్ మాకు జిల్లా ఎస్పీ సార్ ఒకటే న్యాయం చేయాలి సార్. ఎప్పుడు బలవంతులకే న్యాయం జరుగుతుందా సార్? మాలాంటి వాళ్ళు ట్రైబుల్కు ఏం చేయలేని ట్రైబుల్ అనే కదా సార్ మా మీద కక్షలు పెట్టుకుంటున్నారు. అవతల సైడ్ వాళ్ళు ఎవరంటూ న్యాయం చేయండి అని మా దగ్గరికి వచ్చినారో వాళ్ళు కాళ్ళు ముక్కి అవతల వాళ్ళ వాళ్ళు కాంప్రమైజ్ అయినారు సార్. ఏమి సంబంధం లేని నన్ను, నా భర్తని చాలా హింసిస్తున్నారు సార్. కొండాపురం ఎస్ఐ సారు నన్ను కొట్టిన దాని మీద ఈ పొద్దు జిల్లా ఎస్పీ సార్కి కంప్లైంట్ చేశాను. కొండాపురం ఎస్ఐ నన్ను జుట్టు పట్టుకొని జమ్మలమడుగు కోర్టు ఆవరణంలోనే నన్ను జుట్టు పట్టుకొని మహిళను చూడకుండా ఈడ్చుకుంటూ కొట్టినారు సార్. కొట్టి నేను కేసు పెడతానేమో అని తనే ముందు ఈ మా డ్యూటీలకు ఆటంకం కలిగిస్తుందని నా మీద కేసు కట్టినారు సార్. ఇంకా నీ మీద ఏ కేసులు ఉంటే ఆ కేసులు కట్టించి నీ ఉద్యోగం తీసిస్తా, గంజాయి కేసు, బోకరికి ఏ కేసులు ఉంటే ఆ కేసులు పెట్టండి అని చెప్పినారు సార్. స్వయంగా నేనే విన్నా సార్ కోర్టులో.
అలాంటి మమ్మల్ని బలహీనులను చేసి మా మీద ఇష్టాసరంగా ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడితే ఆ జిల్లా ఎస్పీ సార్ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు అవతల సైడ్ వాళ్ళే ఎవరంటూ న్యాయం చేయండి అన్నారో వాళ్ళే పోయి ఎస్ఐకి సపోర్ట్ చెప్తున్నారు సార్. ఇప్పుడు జ్యోతినే ఇట్లా వచ్చింది మేము పిలవలేదామనని. లేదు సార్, వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళి న్యాయం కోసమని వెళ్ళాను సార్. ఎస్టీ కమిషనర్ కూడా కంప్లైంట్ చేశాను విజయవాడకి సార్. రేపు హీరింగ్ ఉంది, రేపు రమ్మన్నారు జమ్మలమడుగు డిఎస్పీని సిఎస్ఆర్ని అక్కడికి. కానీ నాకు జిల్లా ఎస్పీ సారు న్యాయం చేసి కొండాపురం ఎస్ఐ మీద కంప్లైంట్ కట్టించి తగిన చర్యలు తీసుకోవాలని, మా లాంటి వాళ్ళు అగ్రవర్ణ కులాలు వాళ్ళ చేతిలో బలిపశువు అయ్యి అక్రమాలు కేసులు పెట్టించుకొని మా భర్త ఏ తప్పు చేయని మా భర్త సార్ గల్లాట్లో ఉండారని పంపించినారు సార్. అక్కడ వాళ్ళు కర్రలు తీసుకొని ఉంటే వాళ్ళ కేసు కట్టలేదు, మమ్మల్ని ఏం చేయకపోయినా కూడా కేసు కట్టినారు సార్. చూడండి సార్, మేము ఎందుకు చేయరయ్యా అన్నందుకు నా భర్తని ఈ పొద్దు రిమాండ్ పంపించినారు జమ్మలమడుగు సబ్ జైలుకు. నాపై కూడా కేసు కట్టినారు సార్. జ్యోతి వాళ్ళ గర్భవతి సార్, 9 నెలలు డెలివరీ అయ్యే పాప మీద కూడా కేసు కట్టినారు. తగిన చర్యలు తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ అయినా చేయాలి, లేదా సస్పెండ్ అయినా చేయాలి సార్. తగిన చర్యలన్నా తీసుకోవాలని జిల్లా ఎస్పీ వారికి ఈరోజు వేడుకోవడం జరిగింది, కడప జిల్లా ఎస్పీ వారిని. సార్ చెప్పినప్పుడు జిల్లా ఎస్పీ సార్ చెప్పినప్పుడు సరే అంటున్నారు సార్, కానీ అక్కడ ఏ న్యాయం జరగడం లేదు సార్. ఇప్పుడు 3 సార్లు వచ్చినాం సార్, మేము స్పందనకి 3 సార్లు వచ్చినాం, ఎటువంటి న్యాయం జరగలేదు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తు నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కడప పర్యటన జిల్లా పరిశ్రమ రంగానికి చేయూతనిచ్చేలా ఉంటుంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. దేశ ప్రధాని బంగారు ఆభరణాలు కొనుగోలు చేయరాదని చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. నిరసన కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం ప్రతినిధుల డిమాండ్. దేవుడితో పెట్టుకుంటే నాశనమవుతారనేది కూటమి నాయకులు గ్రహించాలి. టీడీపీ నేతల తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.